అందరికీ నమస్కారం. నేను మీ చింతాడ రవికుమార్ మాట్లాడుతున్నాను. ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. నిన్న శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. అంటే ఆయనకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ఘనమైనటువంటి స్వాగతం చెప్పింది. లక్షల మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకి ఒక ఘనమైనటువంటి స్వాగతం నన్ను చెప్పింది. అది చూసి తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా డైల్యూట్ చేయాలని, ఈ కార్యక్రమం తాలూకు సక్సెస్ని తట్టుకోలేనటువంటి వ్యక్తి నా మీద ఒక లేనిపోని, అంటే ఏమీ జరగనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో జరిగినట్టు ఈటీవీలోనా, ఆంధ్రజ్యోతిలోనా, ఏబిఎన్ పేపర్లోనా, ఈనాడు పేపర్లోనా, TV5లోనా డిబేట్లు పెట్టి సాక్షాత్తు హోమ్ మినిస్టర్, ఇంకా పార్థసారథి గారు, ఇంకొక ఇద్దరు మినిస్టర్లు, వీళ్ళందరూ లేనిపోని డిబేట్లు పెట్టి నిన్న సక్సెస్ఫుల్గా లక్షల మంది జనాలు తరలివచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూ శ్రీకాకుళం ప్రోగ్రాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్కి ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటున్నారు. హైవే జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంటే అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్, జై